బస్ స్టాండ్లో నల్లటంగి వేసుకున్న ఆయన ఉంటాడు, పోయి దొలకరమ్మని నువ్వే చెప్తావు కదనే. ఆయన ఈయన కాదు. 3-4 రోజులలోనే జాంజిగిర్లు అయిపోయాలిగా శ్వేతను. ఏదో అట్లా నా ప్రయత్నం ఫలించింది. సరేగానే శ్వేతకు ప్రపోజ్ చేస్తాను రమ్మని చెప్పినావు, జర చూసి మాట్లాడు. శ్వేత, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఒకవేళ ఆమెకు వేరే లవర్ ఉండి నీకు నువ్వు చెప్పిందేమో. ఆ పోరగాళ్ళతో మాట్లాడకంటే మాట్లాడినావు. ఇప్పుడు చూసినావానే గా సాగర్ గారికి ప్రపోజ్ చేసిండు. నువ్వు ఆ ముచ్చట ఇడిచిపెట్టు, నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది. ఎందుకే నువ్వు చెప్పినందుక? బిత్తేదానివానే పోరి, అంత ఎటో మాట్లాడతాను. మరి ఎందుకే గిట్లున్నావు? మంచి దోస్తు అనుకుంటే సాగర్ అట్లా చెప్పేసరికి నాకు నచ్చుతలేదే. నీ లవ్ స్టోరీ గురించి ముందే చెప్పుంటే సాగర్కి ఆలోచన పుట్టుండేది కాదే. ఏమని చెప్పాలి, ఎట్లా చెప్పాలి? అసలు నా లవ్ స్టోరీ గురించి ఎవరికైనా చెప్తే మెచ్చుతారా, అర్థం చేసుకుంటారా? అది కూడా నిజమే పట్టు. నీ లవ్ స్టోరీ నాకేం నచ్చదు, వాళ్ళకేం నచ్చుతుంది. ఆంటీ బాగున్నారా? బాగున్నా. ఎవరమ్మా నువ్వు? గుర్తుపట్టట్లేదు. నేనా ఆంటీ? శ్వేత, సత్యం వాళ్ళ కూతుర్ని. తిను నా ఫ్రెండ్ అఖిల. ఓ మీరా అమ్మ? అరే గుర్తుపట్టలేనంతగా అయిపోయింది రే. ఎప్పుడు వచ్చిండ్రు ఆంటీ? నిన్ననే వచ్చినాం రా. అసలు మీరు ఈ ఊరు రాక ఎన్ని సంవత్సరాలు అయిందా ఆంటీ? మేము లేకుండానే ఇక్కడ పనులన్నీ అయిపోతున్నాయి. మేము రావడం కూడా అందుకే మెల్లమెల్లగా అలవాటు తప్పినట్టు అయిందిరా. సరేరా, మరి ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, మీరు సాయంత్రం రండి మాట్లాడుకుందాం. సరే ఆంటీ, బాయ్. బాయ్. ఏంది గిట్లే గుర్తాను? ఎవరైనా దిప్పిపోసింది గిట్లా దాటినావే ఏంది? ఓ పిచ్చి, ఇందాక రాధాంటిని చూసినాక నా సంతోషం ఇట్లా లేకపోతే ఇంకెట్లుంటుంది? ఆంటీ వచ్చిందని నీ లవర్ కూడా వచ్చి ఉంటాడని గిట్లే గుర్తున్నావులే. అవునే, నేను ఇంత హ్యాపీగా ఉంటే అసలు నీ మొహంలో నవ్వే లేదే. వచ్చింది నీ లవరే, నా లవర్ కాదు కదనే. ముందు ఆయనకు ప్రపోజ్ చేసి పని పెట్టుకోవే. ప్రపోజా? ఎట్లనే? సాయంత్రం ఆంటీ ఇంటికి రమ్మన్నది కదనే. ఇంట్లో ఎట్లా చెప్తారే? రేయ్, ఏం ముచ్చట కన్ఫర్మ్గా అంది? ఎందుకంత బాధపడతాను? నేను మంచిగానే ఉంటాను రా. లేనిపో అనుమానం పెట్టి నైట్ నుంచి నన్ను మెంటల్గా చేసింది నువ్వు. మంచి మాట చెప్తే తప్పారా? నేను రాత్రి ఆమె ఎవరితో ఫోన్ మాట్లాడుంటుందిరా? వాళ్ళ బాపుతో మాట్లాడుతుంది కావచ్చురా. అంటే నిన్ననే కదరా ఫోన్ సగపెట్టించింది. మాట సాపుగా వస్తుందో లేదో అని చెక్ చేసుకుంటుంది కావచ్చు. లేదా చాలా రోజులు అవుతుంది కదా ఫోన్ లేక, వాళ్ళ దోస్తులతోటి మాట్లాడుతుందేమో.
అబ్బా ఇప్పుడు నిమ్మలమైనవరా నువ్వు. నీ నవ్వు కారణమైన నన్ను చూస్తా అంటే రమేష్ రమేష్ అని నన్ను హక్ చేసుకోవాలనిపిస్తుంది కానీ నీకు రమేష్ మోటివేషన్ చేస్తే మూడు మారాలు కానీ మాట మారింది ఏందిరా? నేను కాదురా. పిలవే. రమేష్ ఇటు రామా. అరే సాగర్, శ్వేత నీ లవ్ గురించి చెప్పడానికి వచ్చిందిరా. అయ్యా సిగ్గు. చెప్పాకిలా? చెప్పేది నేను కాదు, శ్వేత. అయ్యో నా మతి మండ, అది కూడా నిజమే కదా. అఖిల మన పక్క పంప. ఆగు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, చెప్పేది విను. అరే మంచిగా రా. ఆయన కొంచెం పక్కకు పొమ్మనవా? నువ్వేంటి కదా ఎవరు పోవద్దని మావాడు ఇక్కడనే ఉంటాడు. చెప్పు. సరే, నేను లవ్ చేసే అబ్బాయి నిన్ననే ఊర్లోకి వచ్చిండు. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేసి ఆయన బయటికి తీసుకొస్తావా? తీసుకొచ్చి ఊరంతా తిప్పి చూపియాలా? ఇక అందులోకి ఎట్లా కనపడతాను నేను? అట్లా అనకు, నువ్వు హెల్ప్ చేస్తావని వచ్చిన. ఇగో శ్వేత, నువ్వు ఏదో చెప్తావు అనుకుంటే ఇంకేదో చెప్పి నా చిప్పుకు తుప్పు పట్టించినావు. పోయిడికెళ్ళి. ఏ పావే, వీడేమో బాగా ఊరి ఎత్తాండు. లవ్ గురించి చెప్తా అన్నావు కారా? చెప్పింది కదా మా లవ్ గురించి. అరే ఏడో నా వల్ల కాదురా, నేను సాయంత్రం వెళ్ళిపోతారా. ఏమైంది, డ్రెస్ మార్చుకున్నా? ఇందాక కర్రీ మీద పడేసుకున్నానే. అవును కానీ అన్నం తింటాను, అన్నమేదే. ఏమోనే, నాకు తినాలని లేదు. అవును కానీ ఒక ఐడియా చెప్పొచ్చు కదే. ఏం చెప్పాలి చెప్పే? రమేష్ లాగా ఎవరైనా హెల్ప్ అడుగుదామంటే వద్దంటాను. సరే మనమే పోయి చెప్దామంటే భయపడతాను. మరి కాదానే, ఆడపిల్ల అంటే ఆ మాత్రం భయం ఉండదా? మరి ముచ్చటా పిల్లగానికి ఎట్లా తెలియాలి? వాళ్ళ ఇంటి దిక్కు పోయి బయట ఎదురు చూద్దాం. అప్పుడు మనల్ని బిచ్చగాలనుకుంటారే. బుజ్జి, నాన్న కొన్ని నీళ్ళే బిడ్డ. ఏమైంది బిడ్డ? ఏమో ఆలోచిస్తాను. ఏం లేదు నాన్న. ఏమో ఉన్నది కానీ చెప్పు. అయితే మా ఫ్రెండ్కి నేను ఒక ముచ్చట చెప్పాలి నాన్న, అది ఎట్లా చెప్పాలనో అర్థమైతలేదు. నువ్వు చెప్పేది ఏం ముచ్చటనో నాకు తెలియదు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం చేసే పనిలోనైనా మనం చెప్పే మాటలోనైనా తప్పు లేనంత వరకు, ఎదుటి వారికి బాధ కలగదని తెలిసినంత వరకు సందేహపడకుండా మాట్లాడాలి. నా పెంపకం అయితే గట్లాంటిది ఏం చేయదు, నాకు తెలుసు. నాకు కూడా తెలుసు. అఖిల దావిపోదాం. ఎక్కడికి? వెళ్ళేటప్పుడు చెప్తా. చెప్పినా పోతా అని. ఇంకోసారి పోతానంటే వాత పెడతా. నడువెక్క బండెక్క. రేపు పొద్దుగాల గౌడు ఖాళీ చెప్పినా అదంతా నేను ఒక్కని ఎట్లా అవుతా? అరే నా కోపం చెప్పాకరా ప్లీజ్.
అబ్బే ఎడిపోతావు ఏరా వదులు ఇరా నే ఇయ్యబే నడు బే ఏ వదులురా అది నడు నే ఇయ్యరా నడు ఏ ఇయ్యరా నేను ఏ వదులుబే నువ్వు వదులురా నడుదా ఇయ్యరా నడు నాకు ఇప్పుడు అర్థమైందిరా ఆమె ఎవరిని లవ్ చేసిందో తెలుసుకొని వాడిని పొరక కొట్టి ఇక్కడ నుంచి తప్పించుకొని పోతాను కదా కన్ఫామ్ వీడు వానికి వచ్చే పోతాడు ఐ లవ్ యూ చింటూ. చింటూ స్వీటీ అంటే నువ్వెవరో నాకు తెలిసిపోయింది. ఎలా నా ప్రేమ విషయం మా ఆంటీకి చెప్పాలని ఇంతకుముందు మీ ఇంటికి పోయినా. అక్కడ నీ ఫోటో చూసిన. పెద్దయినాక నీకు మీసాల గడ్డలు పెరిగినాయి కాబట్టి నువ్వెవరో నేను చక్కగా గుర్తుపెట్టలేదు. నువ్వు రమేష్తోనే ఉంటావు కాబట్టి నేను ఎవరో నీకు తెలిసే ఉంటుంది. మరి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వే చింటూ అని? వచ్చి రాగానే ఇంటికి కూడా తీసుకోపోకుండా బీర్ తాగిస్తాను చూసిన. నాకు ఇది మస్తు నచ్చిందిరా. హలో సారు, ఎక్స్క్యూజ్ మీ, ఏడుంది తలకాయ? నేను చెప్పింది వింటానావా? హలో సారు, వింటానావారా నా ముచ్చట? శ్వేత చాలా సడన్గా బండెక్కనేసరికి అసలేం అర్థం కాలేరా నాకు. అసలు శ్వేత వచ్చిందిరా నా కోసం. ఈ రమేష్ అన్న లవ్ గురించి చెప్పగానే ఆమె ఒప్పుకున్నదా ఏంటని 100 రకాల ప్రశ్నలు మెదిలినారా మైండ్లో. అంత లేదు, ఏమైనా కింద మీద అయితే పోలీసు వాళ్ళు నాకు రోకల్ బండ్లు ఎక్కిస్తారు. ఇంకేంది వచ్చినావు కదా, నువ్వే చెప్పుకో రేపు శ్వేతకి. లేదు చెప్పా, ఫస్ట్ నేను ఆమె లవ్ చేయాలి. అంటే ఇన్ని రోజులు చేసింది ఏందో? అది లవ్వేరా, కానీ ఇప్పటి నుండి ఆమెకు నేను ఎవరో చెప్పకుండా లవ్ చేస్తా. ఆమె కూడా నాలాగే చిన్నప్పటి నన్ను లవ్ చేస్తే ఇప్పటి నన్ను లవ్ చేయదు. అంటే నీ లెక్కలనే ఆమె నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తుందన్న నమ్మకం నీకు లేదు? అట్లా కాదురా, ఆమె నన్ను ఎంత లవ్ చేస్తుందో దగ్గర నుండి తెలుసుకుందామని. దానికి మళ్ళీ నువ్వు లవ్ చేసిన ఎందుకు? నార్మల్గా అడిగి తెలుసుకోవచ్చు కదా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఆ ప్రేమను తెలుసుకోవాలంటే ఈ ప్రేమను వాడాల్సిందే. చిన్నప్పటి నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నానే కదా, నన్ను ప్రేమిస్తున్నా ఇప్పటి నిన్ను కాదన్నది. ఆ రోజే చెప్తే అయిపోవు కదా నువ్వెవరన్నది. ఆ నెక్స్ట్ డేనే చెప్దాం అనుకున్నా కానీ సారీ, అది మన మిస్టేకే. అరే సాగర్గా, మా చెల్లి ఐ లవ్ చెప్తే సపరేట్ ఉంటావేంద్రా? నువ్వు చెప్పు. ఐ లవ్ యూ స్వీటీ. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోను.